హలో! హాయ్ అండి. ఈరోజైతే మీకు కువైటీ హౌస్ మొత్తం హోమ్ టూర్ అయితే చూపిస్తా చూసేయండి. వచ్చారు కదా! ఇదైతే ఇక్కడ కువైటీ వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరికి కూడా ఎంతమంది పిల్లలుంటారో అంతమందికి అన్ని రూమ్‌లని ఇచ్చేస్తారనమాట. ఎవరి రూమ్ అయితే వాళ్ళకే సపరేట్ ఉంటదనమాట. 2 రూములకి కలిపి ఒక వాష్‌రూమ్ అయితే ఇచ్చారు పైన. ఇది మొత్తం కువైటీ హౌస్ 3 స్టేర్‌లనమాట. అయితే పైన మూడో స్టేర్ అయితే రెంట్‌కిచ్చేశారు. ఈ 2 స్టేర్‌లో అయితే వీళ్ళుంటారనమాట. ఇది పైన రెండోదనమాట మనమున్నది. ఇదైతే ఇంకొక రూమ్‌లోకైతే మనం వచ్చేసాము. చూసారు కదా! ఇదైతే జస్ట్ క్లీన్ చేసి ఓన్లీ 10 మినిట్స్ అయింది. 10 మినిట్స్‌లో ఆ పిల్ల మొత్తం లాగేసి పడేసి ఎళ్ళిపోయింది. అందుకే క్లియర్‌గా అయితే మీకు రూమ్ అయితే తీయలేదు. చూసారు కదా! ఇదొక రూము. నెక్స్ట్ వచ్చి మనం వేరే రూమ్‌లోకైతే వెళ్ళాము. ఇది ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్ అయితే మీరు షార్ట్ రూపంలో చూసే ఉంటారు. ఈ రూమ్ అయితే చాలా నీట్‌గా ఉంది కదండీ! ఇవన్నీ కూడా ఈ అమ్మాయి కబోర్డ్‌లో పెట్టుకునే కప్పులుంటాయి చూడండి. టీ కప్పులు అవి చూపిస్తా కాఫీ కప్పులు. ఈ అమ్మాయికి కాఫీ అంటే చాలా ఇష్టమనమాట. ఇయన్నీ చాలా ఎక్స్‌పెన్సివ్. రష్యా చాలా దేశాలు ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడల్లా ఈ కప్పులే ఎక్కువ తెచ్చుకుంటదనమాట. చూసారు కదా! ప్రతి ఒక్క రూమ్‌లోనూ ఒక బెడ్ ఉంటుంది, డైనింగ్ టేబుల్ ఉంటుంది, ఒక లైట్ అయితే ఉంటుంది, పెద్ద కబోర్డ్ ఉంటుంది. చాలా నీట్‌గా ఉంది చూసారు కదా! ఈళ్ళు ఎక్కువ శాతం మనలాగా మంచం మీద పడుకోరండి. నైట్ టైమ్ పడుకునే టైంలోనే పడుకుంటారు. ఎక్కువ శాతం కూర్చుంటారనమాట. అట్లా కూర్చొని మూవీస్ చూడడం, చాయ్ గహ్వా తాగడం ఇవే ఎక్కువ చేస్తూ ఉంటారు. చూసారు కదా! రూమ్ అయితే ఎంత బాగుందో కదా! నాకైతే ఈ రూమ్ అయితే చాలా ఇష్టమండి అన్ని రూముల కల్లా. కిందయితే మంచి కార్పెట్ అయితే ఏసుకున్నారు చూసారు కదా! నెక్స్ట్ వచ్చి మళ్ళీ ఇక్కడ 2 రూములకి కలిపి ఒక వాష్‌రూమ్ అయితే ఇచ్చేశారు. చూసారు కదా! ఫస్ట్ మనం ఒక వాష్‌రూమ్ చూసాం. ఇది రెండోదనమాట. ఇది హాలు. కానీ ఇది ఓల్డ్ మోడల్ ఓల్డ్ హౌస్ అనమాట. కిందకొచ్చేసేటప్పటికి రీమోల్డింగ్ చేశారు. మీకు చూపిస్తాను. ఇదైతే చూసారా మినీ కిచెన్ అనమాట. చాలా చిన్న కిచెన్ అనమాట. ఎమర్జెన్సీకి ఏమన్నా చాయ్ కానీ, ఏమన్నా గహ్వా ఏమన్నా పెట్టుకోవాలంటే ఇక్కడ పెట్టుకుంటారు. వాటరే పెట్టుకోవడానికి చిన్న ఫ్రిడ్జ్ అనమాట. నెక్స్ట్ అయితే ఇక్కడ కూర్చొని వీళ్ళైతే టెలివిజన్, టీవీ చూస్తారనమాట. ఎక్సర్సైజ్ చేయడం అవన్నీ కూడా ఇక్కడ హాలు. ఆ ఎదురుంగా ఉన్నది మేడం రూము. మీకైతే వీడియో తీయలేదు. కిందకొచ్చేసేటప్పటికి ఇక్కడ నుంచి కూడా మొత్తం రీమోల్డింగ్ చేశారు. ఎందుకనుకుంటున్నారు? కువైటీ వాళ్ళు చుట్టాలొచ్చినా, బంధువులొచ్చినా అదే ఫ్రెండ్స్ వచ్చినా కూడా ఎక్కువ మంది రూమ్‌లోకైతే వెళ్ళరండి. హాల్లోనే ఉంటారు. ఇక్కడ అందుకే హాల్‌లో కూడా పైన చూసిన బాత్రూమ్‌లన్నిట్లికల్లా కూడా ఈ వాష్‌రూమ్ అయితే చాలా డిఫరెంటు. చాలా ఎక్స్‌పెన్సివ్ అనమాట. బాగా రేట్లు ఎక్కువ పెట్టి అన్నీ కొని పెట్టారనమాట. బాగా చేశారు. చూసారు కదా! ఎప్పుడైతే కూడా నీట్‌గా ఉంటాయండి ఇవి. పైన చూసారా? విండోకి కూడా డోర్ కర్టెన్ అయితే పెట్టారు. ఎలా ఉందో ఇప్పుడైతే మీకు హాల్ చూపిస్తా. లైట్‌లయితే వేయలేదండి. ఎందుకంటే మేడం అయితే ఆల్రెడీ పక్కన కిచెన్‌లోనే ఉంది. అందుకోసం చూసారు కదా! హాల్ ఇది 2 భాగాలుగా డివైడ్ చేశారు. ఇది పైన ఇక్కడైతే డైనింగ్ టేబుల్ కూడా పెట్టారు కదా! వచ్చిన చుట్టాలు వాళ్ళకి ఇక్కడ పెడతారనమాట. పైన అయితే ఇవి ఉన్నాయి కదా సోఫా సెట్లు. దాని మీద అయితే మేము కవర్ కప్పామండి. ఆ కవర్ తీస్తే లైట్‌లన్నీ వేస్తే చాలా బాగా కనిపిస్తుంది. ఎందుకంటే దుమ్మయి పడకుండా అనమాట. ఇక్కడ డెకరేషన్ అయితే చాక్లెట్స్ అవి వేరే దేశం నుంచి తెచ్చినయి అనమాట. చూసారుగా మొత్తం మీకు ఒకసారి చూపిస్తా చూసేయండి. ఎంత పెద్ద హాల్ అంటే ఫంక్షన్‌లు, పార్టీలు జరిగినప్పుడు ఇక్కడే కువైటోళ్ళు ఆడోళ్ళు మాత్రమే కూర్చొని డాన్స్‌లు అవి ఏస్తారనమాట. ఇక్కడ పిల్లోడి రూమ్ ఉంది. పడుకున్నాడు. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మా మేడము, పిల్లలు, బాబా అందరూ ఈడ కూర్చుంటారనమాట. ఇట్లా కూర్చొని ఇక్కడ కింద ఒక టీవీ అనమాట. ఇదైతే దువానియా మీకు చూపిస్తా వచ్చేయండి. ఇది మొగోళ్ళు ఉండేదనమాట. మొగోళ్ళు పార్టీ ఫంక్షన్లు జరిగినప్పుడు ఇక్కడికొస్తారనమాట. ఇది వాళ్ళకి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ప్లేసు, మళ్ళీ ఇక్కడ ఒక వాష్‌రూమ్ అయితే ఇచ్చేశారు. ఇది కూడా చాలా బాగుంటుంది. కింద అయితే నీట్‌గా ఉంటదనమాట. చిన్న ప్లేస్‌లోను కట్టారు. నెక్స్ట్ వచ్చి ఇది చూసారు కదా బయట ప్లేసు. ఇది దువానియాలోకి బయట నుంచి ఇట్లా లోపలికొస్తారు. అటు నుంచి రారనమాట. చూడండి మొత్తం. ఇప్పుడైతే దువానియా అనమాట ఇది. చూడడానికి చాలా చిన్నగా కనిపించినా కూడా ఇది చాలా పెద్దదనమాట. మగోళ్ళొచ్చినప్పుడు ఇక్కడే పార్టీ జరుగుద్దనమాట. అందరూ ఇక్కడ కూర్చొని చాయ్ గహ్వాలు అప్పుడు తాగుతారు. చాలా చూడడానికి కూడా చాలా బాగుంటుంది. కానీ వీడియో అయితే తీయకూడదు. చూసారా? అక్కడైతే మీకు వాచ్ కనిపిస్తుంది. అది రోలెక్స్ అనమాట గడియారము. ఇదనమాట దువానియా అయితే. ఇది కేవలం మగోళ్ళు మాత్రమే. ఆడవాళ్ళైతే రారు ఈ ప్లేస్‌లోకి. చూసేయండి. నెక్స్ట్ మనమైతే వచ్చేసాం కదా! ఈ డోర్ అయితే ఏసేస్తారు ఫంక్షన్‌లయి జరిగినప్పుడు. ఇదైతే ఆడవాళ్ళు ఇక్కడ కూర్చొని భోజనమయి చేస్తారనమాట. అప్పుడు ఇవన్నీ తీసేస్తామనమాట. నెక్స్ట్ మనం ఇలా వచ్చి ఇలా కిచెన్‌లోకి వెళ్ళిపోవాలి. ఇక్కడైతే చూసారు కదా! అది బయటికి వెళ్ళే దారి అంటే లోపలికొచ్చే దారి. ఇదైతే కిచెన్ అనమాట.
ఇదిగోండి పెద్ద పెద్ద ఫ్రిడ్జ్‌లయితే 2 ఉన్నాయి. ఒకటేమో ఫ్రీజర్, ఒకటి మామూలు ఫ్రిడ్జ్. ఇక్కడైతే ఇవన్నీ ఫ్రూట్స్ కానించి అన్నీ పెట్టుకుంటారనమాట. నేను క్లీన్ చేద్దామని అక్కడ బకెట్ పెట్టాను. అంతలోకి వీడియో తీద్దామని చెప్పేసి. ఇదైతే చూసారు కదా కిచెను. కువైటోళ్ళ కిచెన్ అయితే ఇలాగున్నదనమాట. ఇది గ్యాస్ స్టవ్ చూసారు కదా! ఇక్కడే మేడం అయితే వంట చేస్తది. డైలీ మేడం అయితే కుక్ చేస్తదనమాట ఇది ఇంట్లో. చూసారు కదా! చూడడానికి చిన్నగానే ఉంది కానీ వీడియోలో చిన్నగుంది. డైరెక్ట్ అయితే చాలా పెద్దగానే ఉంటదండి ఫ్రిడ్జు. ఎందుకంటే మేడం వాళ్ళు ఊరెళ్ళి జస్ట్ ఈరోజే వచ్చారు. అందుకోసమే ఖాళీగుంది. ఏమీ లేవు. లేకపోతే ఫ్రిడ్జ్‌లో అయితే అస్సలు ఖాళీ ఉండదు. ఇది ఫ్రీజరు. చికెన్‌లు కానించి, కుబుసు అన్నీ కూడా ఇట్లానే స్టోర్ చేసుకొని తింటారనమాట వీళ్ళు ఎక్కువ. ఎన్ని సంవత్సరాలైనా కూడా ఎక్స్‌పైరీ డేట్ అవ్వకపోతే వాళ్ళు తింటారు. చూసారు కదా! ఇవైతే ఇండియా నుంచి ఒక అక్కొచ్చిందనమాట. వాళ్ళ కోసం ఇంటికాడ నుంచి తీసుకొచ్చింది బనానా. ఇవి చూసారు కదా! ఇక్కడైతే దొరకవు. గ్రీన్ కలర్ అయితే నేనెప్పుడూ చూడలేదు. చూసారు కదా! ఇవన్నీ కూడా. ఇది నెక్స్ట్ వచ్చేసి ఒకేళ కద్దామ ఉంటే ఇంట్లో ఆ రూమ్‌లో ఉంటదనమాట.